ఎన్ని స్కాములు ఉన్నాలో అన్ని స్కాములు చేశారు. దీంట్లో మళ్ళీ ఏముంది పూర్తి స్థాయిలో. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు చిన్నపరెడ్డి గారు వైసీపీకి సంబంధించినటువంటి ప్రతినిధి మాట్లాడుతూ రోజా గారు వైసీపీకి ఒక గొంతుగా ఉన్నారు, ఆమె గొంతు నొక్కడం కోసమే ఆమె చేసినటువంటి ఏమీ చేయకపోయినా సరే ఏదో ఒకటి ఎతకాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆడుదామాంధ్ర పేరుతోటి ఆమెను అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, ఇది కుట్ర ప్రకారంగా జరుగుతుంది అనేసి ఆయన అంటున్నారు. ఆయనకి ఏం సమాధానం చెప్తారు? అసలు రోజా గొంతు నొక్కాల్సిన పనిలా. అసలు రోజా తీసేసింది తహసీల్దారు. ఆమె మాటలకి ఆమె చిరిగిపోయిన నోట్లు అంటాను. ఆమె గురించి మేము పట్టించుకోవాల్సిన పనిలా. కాకపోతే ఇక్కడ బాధ వేసేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము కోరుకోవడం లేదు సార్, ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్ర మీద ఇంకా విచారణ పూర్తి చేయలేదు, మీడియా కోరుకుంటోంది, ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి. రోజా మీద వ్యక్తిగత కక్ష సాధించాలనుకుంటే ఈ రోజుకి రోజా తిరుమల దర్శనాల విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ఏదైతే విశాఖపట్నానికి సంబంధించిన ఏదైతే బీచ్లో ఆ రోజు ఆమె టూరిజం మంత్రి, ఒకటి కాదు రెండు కాదు కుప్పలుగా ఉన్నాయి. పులివేందుల్లో 12 కోట్ల రూపాయలు అవినాష్ బంధువులకు సంబంధించి నిరుపయోగం ఉన్న భవనాన్ని తీసుకొని వచ్చి రెన్యువేట్ చేసి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆధారాలు ఉన్నాయి. ఒక్కటి ఆడుదాం ఆంధ్ర కాదు, రోజా అనే ఆమె మంత్రి ఆమె పనిచేసిన శాఖలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో మొత్తం అవినీతి కూపంగా మార్చేశారు, కోట్లు దండుకున్నారు. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆధారాలతో కూడా ఒకదాంతో పోతే బయట వచ్చేయరు. పోతా లోపలికి వెళ్ళాక ఆమె ఖచ్చితంగా ఆమె సెటిల్ అయ్యేలాగానే ఉంటుంది. ఏం అంత ఈజీగా ఏం వదిలేము. ఈ రోజు మాకేం వ్యక్తిగత కక్షలు లేవు. పేద క్రీడాకారులు డబ్బు అది. నిజంగా ఆ డబ్బు కానీ ఖర్చు పెట్టుంటే ఖచ్చితంగా ఈ రోజు మెడలిస్టు తయారయ్యే వాళ్ళు 120 కోట్ల రూపాయలు సార్. అది 120 కోట్లు. దాంట్లో రాజకీయ కక్ష ఉంటుంది. వ్యక్తిగత ఆమె నోటికి ఎవరన్నా భయపడతారా? ఆమెకి భయపడతారా? జగన్మోహన్ రెడ్డికి భయపడలా, వాళ్ళ నాయనికి భయపడలా, ఎవరికి భయపడలా? మేమెందుకు రోజాకి ఆమె పుట్ట బెదిరింపులకి ఆమె నోటికి మేమెందుకు? ఆమె నోటిని రాష్ట్ర ప్రజలంతా చీదరించేశారు. ఆమె నువ్వు మాట్లాడితేనే టీవీలు కట్టేస్తున్నారు. అట్టడం గురించి మేము ఆలోచించడం ఏంది? కాకపోతే ఇక్కడ మేము ఆలోచిస్తుంది ప్రజాధనం, ప్రజల డబ్బు, పేదవారి డబ్బు, క్రీడాకారులకు అందాల్సిన డబ్బు. ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళాలనుకున్న ఎక్కడో కుగ్రామంలో ఉన్న క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఆ రాణించాలనుకున్న క్రీడాకారుడికి డబ్బు కానీ అందుంటే ఈ రోజుకి మన రాష్ట్ర మెడలిస్టు తయారయ్యాడు. అది బాధేస్తుంది. దాని మీద విచారణ జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ రవినాయుడు.